లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇది తీవ్ర దుమారం చేరేగుతుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనవసరంగా ఇటు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రకంగా తమపై వేధింపులకు పాల్పడిందంటూ ఇప్పటికే ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా ఆరోపిస్తున్నారు. మొన్న మనం చూసాం, ఇటు హరీష్ రావు కూడా సిట్టు ముందు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఇటు సిట్ అయితే విచారణ చేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. మరి ఈరోజు కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే సిట్టు ముందు కూడా హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. మరి ఇదే విషయంపై మరి కాంగ్రెస్ ఏమంటుంది, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీలయ్యలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే చెప్పండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మరి మొన్ననేమో హరీష్ రావుని విచారించారు, ఈరోజేమో కేటీఆర్ని కూడా విచారిస్తుంది. అసలు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతూ అంటూ కూడా కేటీఆర్ కూడా కామెంట్ చేస్తుంది. ఈ కామెంట్ ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఒక దుర్మార్గుడు. కేటీఆర్కు అహంకారం, డబ్బు మదమెక్కి అధికారం పోయినాక పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ సుమారు 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దుర్మార్గపు చర్య అంటే, భార్యాభర్తల ఫోను, ప్రతిపక్ష నాయకుల ఫోను, సొంతం వాళ్ళ బావ వాళ్ళ చెల్లెల ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికీ మేమే అధికారం ఉండాలి అని చెప్పి ఉద్యమకారుల ఫోన్ కూడా ట్యాప్ చేసి, ఈటల రాజేందర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఇలా ఈటల రాజేందర్ పార్టీ నుంచి పంపిండు. హరీష్ రావు గారు రెండోసారి మంత్రిగా కాకపోవడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగే. కొంతమంది ఎమ్మెల్యేలకు ఫండ్ ఇచ్చిండని చెప్పి, ఎమ్మెల్యేలు తన వైపు తిప్పుకుంటుండని చెప్పి ఈ ఫోన్ సంభాషణనే రెండోసారి మంత్రి పదవి అని హరీష్ రావు. మరి హరీష్ రావు కూడా మొన్న సిట్కి హాజరైనప్పుడు సిట్లో వాళ్ళ అధికారులు చెప్పినటువంటి నిజాలను చూసి ఆశ్చర్యపోయి బిత్తరపోయిండు. నా పార్టీ, నా మామ, నా బామ్మర్ది, నా మరదలు నా మీద ఇంత కుట్ర చేసిరా, ఆయన వ్యక్తిగత సలహాదారులు అశోక్ రెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ ఎర్రల శ్రీనివాస్ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తే ఆయనే బిత్తరపోయి ఇంకా నేనే సిట్ అధికారం ప్రశ్నించిన అంటున్నాడు. మరి ఉద్యమాలలో లేడు కేటీఆర్, తండ్రిచాడు పిల్లగాడు వచ్చి మంత్రి అయి 10 ఏళ్ళు దాచుకొని ఇప్పటికీ మేమే ఉండాలని ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో సహా స్వపక్షంలో ఉన్న ఫోన్లు ట్యాప్ చేసి ఒక దుర్మార్గపు చర్యకు పాల్పడ్డాడు. ఏదో ఇలా శుద్ధపూసగా నేనే పోయి సిట్ అధికారులను ప్రశ్నిస్తా, నేను సిట్నే క్వశ్చన్లు అడుగుతా అంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. కేటీఆర్ ఇప్పటికైనా అహంకారం బలుపు తగ్గించుకొని ఇవాళ సిట్ ముందు మేము చేసిన తప్పు ఒప్పుకొని, నేను తప్పు చేసినాను ఒప్పుకొని తెలంగాణ ప్రజలను క్షమించమని అడగాలి. కానీ ఇంకా అహంకారపూరిత ధోరణ మాటలు, మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి అవాక్కులు చవాక్కులు పోలుతున్నాడు. మేము మిమ్మల్ని బొక్కేలేయాలంటే మాకు నిమిషం పట్టదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం ఇలా కాన్స్టిట్యూషన్కు లోబడి చట్టం తన పని తాను చేసుకపోతుందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇలా మీ మీద చర్యలకు పాల్పడలే. మా ముఖ్యమంత్రి కక్ష రాజకీయాలు చేసి ఉంటే మీ లెక్క ఇప్పటికే నువ్వు, మీ బావ, మీ అయ్య ఫామ్ హౌస్లో కాదు ఉండేది, చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో ఉండేటోళ్ళు. కానీ మా ముఖ్యమంత్రి ప్రజాపాలన మీద, ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ప్రజలకు సంక్షేమాలు అందిస్తుంటే అవాక్కులు చవాక్కులు పేలుతుండే. ముఖ్యంగా కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ బతికుండాలి, లైవ్లో ఉండాలి, అసెంబ్లీలో అత్యవసర మెజార్టీ ఇచ్చారు, పార్లమెంట్లో గుండుసుని ఇచ్చారు, జరిగిన కంటోన్మెంట్ కానీ జూబ్లీస్లో తన పార్టీ ఓడిపోయింది, ఎమ్మెల్సీలో వాళ్ళకు దిక్కు దివాణం లేదు, మొన్న సర్పంచ్లో కూడా అత్యవసర మెజార్టీ వచ్చింది, ఇప్పుడు మున్సిపల్లో మా పార్టీ బతికుండాలని చెప్పి ఆ రకంగా అవాకులు చవాకులు పేలుతున్నాడు. కానీ నువ్వు చేసింది దొంగ పని, నీచ పని. ఇలా సినీ ఫీల్డ్ను వదిలే, పారిశ్రామికవేత్తలను వదిలే, రాజకీయ నాయకుల ఫోన్లు వదిలే, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, స్వపక్షంలో ఉన్నటువంటి నీ బావ ఫోన్ కూడా నీచంగా ఫోన్ ట్యాప్ చేసి శుద్ధపూస లెక్క నేనేదో విజయం సాధించనని చెప్పి కొంతమంది బీఆర్ శ్రేణులు వేసుకొని హల్చల్ చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని నమ్మకనే మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఇలా మాకు ప్రజాపాలన ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ సిటీ ముందు తాను చేసిన తప్పులను ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. ఇది డైలీ సీరియల్ని తలపిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేనికైనా చట్టం ఉంది, దేనికైనా కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగబద్ధంగా విచారణ ముందుకు పోతుంది. తప్పకుండా బాధ్యులందరూ కూడా ప్రభుత్వం ఇక్కడ చట్టపరంగా శిక్షించబడతారు. దానికి విచారణ చేస్తున్నారు. మొన్ననే హరీష్ రావుని చేశారు,
ఇవాళ కేటీఆర్ చేశారు. ఇంకా దాంట్లో ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని తప్పకుండా సిట్ అధికారులు ప్రశ్నించి బాధ్యులందరూ కూడా శిక్షిస్తారు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఇప్పటికే ఒప్పుకోరు కదా. కేటీఆర్ అంటుండు కొంతమంది పోలీసులు చేసి చేయొచ్చు అంటే, పోలీసులు దేనికోసం చేస్తారు? ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, దేశంలో అల్లకొల్లలు ఉన్నప్పుడు క్రిమినల్ కానీ దేశద్రోహులు కానీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. మరి తెలంగాణలో ఏం ముప్పు వాటిల్లింది? తెలంగాణలో ఏం ఇబ్బంది వచ్చింది? నీ అధికారం నిలబెట్టుకోవడానికి నీ సొంత పార్టీలో నమ్మక, నీ బావని నమ్మక, నీ చెల్లెని నమ్మక, నీ సొంత పార్టీలో నమ్మక నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు. ధనార్జనగా ఇండస్ట్రీ వాళ్ళను, సినీ వాళ్ళను బెదిరించినావు. దానికి నువ్వు చేసే తప్పు నొప్పుకోక ఏదో ఇది టీవీ సీరియల్ అని చెప్పి అంటున్నావు. నీ అహంకారం తగ్గించుకొని తప్పకుండా ఇలా సిట్ ముందు నువ్వు క్షమాపణ కోరితే తెలంగాణ సమాజం నేను క్షమిస్తుంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ ఇటు హరీష్ రావుని విచారణ చేస్తారు, ఈరోజు కేటీఆర్ని. మరి నెక్స్ట్ కేసీఆర్ఏనా విచారణ చేసేది? తప్పకుండా దానిలో ఎంతమంది బాధ్యులున్నా అంతమందిని విచారణ చేసే సిట్టు పారదర్శకంగా ఎవరికి లోబడకుండా. ఇలా హరీష్ రావు ఒక దుర్మార్గంగా పోలీస్ అధికారులనే బెదిరిస్తుండు. ఇలా కేటీఆర్ పోలీస్ అధికారులను బెదిరించి రేపు రాబోయే రోజుల్లో మాదే అధికారం. అరే నిన్ను బండకేసి కొట్టిన నాయన, నీ అధికారం ఎక్కడ ఉంది? నువ్వు 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తుండు. ఒక పెద్దన్నగా రాష్ట్రాన్ని పాలిస్తుంటే పోలీస్ అధికారులు బెదిరించి, ఆ రోజు మీరు పోలీస్ అధికారులు బెదిరించి చట్టాన్ని లోపరుచుకొని, మీ ప్రభుత్వాన్ని లోపరుచుకొని మీరు అధికారులతో తప్పు చేయించారు కాబట్టే ఇలా అధికారులు నిర్భయంగా ప్రజాస్వామ్యంగా ఎవరు బాధ్యులో వాళ్ళ పేరు చెప్తున్నారు కాబట్టే ఇవాళ మీరు అందరూ దొంగల్లాక సిట్ ముందు ఉన్నారు. ఇంకా కూడా డీజీపీ గారిని కానీ పోలీసులను బెదిరించి రేపు మేము వస్తాం, వచ్చినాక మీ సంగతి చెప్తామని ఒక దుర్మార్గంగా మాట్లాడుతుండు. అహంకారపూరితంగా కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలి. ఆ ధనబలంతో ఇలా సంపాదించిన అక్రమ సంపదతోటి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతుండు. తప్పకుండా రాబోయే రోజుల్లో గ్రామాలలో మీరు ప్రజలు రాళ్లతోట కొట్టే రోజులు వస్తాయి. ప్రభుత్వం పారదర్శకంగా ఒక సిట్టేసి సిట్ ద్వారా విచారణ చేస్తారు. దీంట్లో ఎవరు దోషులైనా తప్పకుండా శిక్ష అర్హులే. ఇటు మీరేమో బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు విచారణకు పిలుస్తూ వాళ్ళ బలం ఏంటో చూపించే ప్రయత్నం మీరు ప్రజలు చేస్తున్నారని కూడా కొంత విమర్శ వస్తుంది. అంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి అభిమానం చేస్తున్నారు అంటే వాళ్ళ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? దొంగ పోతుంటే ఓ 100 మందిని వేసుకొని నేను దొరనట్టు అవుతుందా? ఆయన చేసిందే నీచపు పనులు, నీచపు రాజకీయాలు. భార్యాభర్తలై, చెల్లెలై, బావై, కుటుంబానివి, సొంతోళ్ళై విచారణ ఏది ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక దుర్మార్గపు చర్య. తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవం. తెలంగాణ అంటే భారతదేశంలో ఒక గౌరవ మర్యాదలు, ఒక సాంప్రదాయమైనటువంటి 2 రాష్ట్రాల ప్రజలు తెలంగాణ ప్రజలు. అలాంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇలా భారతదేశ ప్రజలు హేళన చేసే విధంగా, ఇవాళ ఒక తెలంగాణను ముద్రపడే విధంగా నీచపు రాజకీయాలు చేసి ఇవాళ నేను రాజును, నా ఎంబుడు ఒక సైన్యం ఉందన్నట్టుగా ఒక దొంగలక ఆ దొంగతనాలు చేసి ఏదో దోపిడీ చేసుకున్న దాంతో రాజ్యం వెళ్తున్నట్టుగా చిత్రీకరిస్తే నీ ఎంబడో 10 పిల్లకాయలు వచ్చినంత మాత్రం నువ్వు దొర కాదు, వాళ్ళు నీ దోపిడీ ముఠా కాదు. తప్పకుండా తెలంగాణలో నువ్వు చేసిన తప్పు ప్రజలు గమనించే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ కానీ బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఆయన పార్టీని బతికించుకోవాలి లైవ్లా. అరే ఇంకా టీఆర్ఎస్ బతుకుందని చెప్పడానికి ఆ మంది మార్బలంతో ఆయన బలనూపరం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజాబలం లేదు. కేటీఆర్ అంటే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, సంసారాల్లో నిప్పులు పోసే ఒక దొంగగా చిత్రీకరించారు. అంటే ఈ విచారణతో బీఆర్ఎస్ పార్టీని మీరే బతికిస్తున్నట్టు కూడా ప్రజలు అనుకుంటున్నారు. మేం బతికిస్తే ప్రజలు బతికియారు. మేము వాళ్ళ చేసిన తప్పులను ప్రజలకు చూపిస్తున్నాం. ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ బలం ఏంటో చూపించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంటూ కూడా కొంచెం వరకు పబ్లిక్లో అంటున్నారు. హరీష్ రావు బలం ఏందో, కేటీఆర్ బలం ఏందో వాళ్ళ చెల్లెని అడితే, వాళ్ళ మర్దలను అడితే చెప్తుంది. ఎమ్మెల్సీ కవితమ్మ ఒక తెలంగాణ ఆడబిడ్డ. ఆమె మీ చేసే తప్పులు, మీరు చేసినటువంటి అప్పులు అన్నీ కూడా ఎండగడుతుంది. మొన్ననే ఇక్కడ జిల్లాలని చెప్పి ఒక కొత్త వాదన తెచ్చిరు. అరే మా గౌరవ ముఖ్యమంత్రి ఏ జిల్లాలు తీస్తానులే, మీరు అశాస్త్రీయంగా చేసినవి చక్కగా చేయాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. కానీ అప్పుడే పోయి సికింద్రాబాద్ జిల్లా మరి 10 ఏళ్ళు సంఖ నాకిండా కేటీఆర్? 10 ఏళ్ళు సంఖ నాకిండా? కవిత విమర్శించిందిగా ఏం చేసామని చెప్పి.
అరే అన్నీ దాటేసేది అన్నీ ఏదో అంటే వాళ్ళ పార్టీని బతికించుకోవాలి, మేము మాట్లాడితే లైవ్లో ఉంటామనే దాంతో తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఆ 9.5 సంవత్సరాలు దాచుకోవడానికి కోసమే సరిపోయింది తప్ప ప్రజా సంక్షేమం కానీ ప్రజాపాలన వాళ్ళు చేయలేదు. అందుకే వాళ్ళు ఫామ్ హౌస్ పరిమితమయ్యారు. ఇప్పటికైనా ఆ పార్టీలో నేనంటే నేను, ఎందుకంటే కేసీఆర్ తర్వాత నేనని హరీష్ రావు, నేనని కేటీఆర్ వాళ్ళు కొట్లాడుతున్నారు. ముందుగా మీరు తెలంగాణ ప్రజలను ఉద్ధరించేది కాదు, మీ కుటుంబంలో తగాదాలను ఫస్ట్ పరిష్కరించుకొని మీ చెల్లె ఎమ్మెల్సీ కవితమ్మ చెప్పే మాటలకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు మీరు ఇద్దరు. అక్కడ హరీష్ రావు కావచ్చు, ఇక్కడ కేటీఆర్ కావచ్చు. ఆమె సూటిగా ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే మీరు మెడల్ బట్టి గెంటేసిరో అప్పటి నుంచి ఒక్కొక్కటి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు, కాళేశ్వరం దోపిడీ, మీ ఏది ప్రతి జిల్లాలో కట్టినటువంటి కలెక్టరేట్ కావచ్చు, ప్రతి జిల్లాలో కట్టినటువంటి ఆఫీసుల విషయంలో ఎన్ని కోట్ల స్కామో మీ కవిత చెప్తుంది. కవిత మాటలకు ముందుగా సమాధానం చెప్పురు మీరు. జాగృతి కవిత ఇప్పటికి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తన ఫోన్లు తన భర్త ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేశారు. మరి ఈ విషయంలో మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు డైరెక్ట్ లోపలేయొచ్చు కదా, ఎందుకు ఈ విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది మీ గవర్నమెంట్? సిట్టు అధికారులు దాన్నే ప్రశ్నిస్తున్నారు. ఒక కవిత కాదు, కవిత భర్త కాదు, కేటీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారి ఫోను, ఈటల రాజేందర్ ఫోను, ఐఏఎస్ల ఫోను, సినీ ఫీల్డ్ల ఫోను, పారిశ్రామికవేత్తల ఫోన్లు అన్ని ట్యాప్ చేసి ధనార్జన చేసిండు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు, కొంతమందిని లోబర్చుకున్నాడు. ఆయన ఇష్టాసారంగా ఒక పిల్ల జమీందారులక చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళ పార్టీని వాళ్ళను విస్మరించరు. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు కాబట్టి ఇవాళ మేమని పోటీ పడుతుండే ఈ బామ్మతో బిల్లారంగాడు. వాళ్ళ పోటీలో మరి ఎవరు ప్రతిపక్ష నాయకుడు, ఎవరు రేపు పార్టీ బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళ పార్టీ వ్యవహారం మాకు సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం ఇస్తుండు. వాళ్ళు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తుంటే ఓర్వలేక తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి వీళ్ళు ఓర్వలేక మా పార్టీ మీద, మా ముఖ్యమంత్రి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనించారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుంది. మరోవైపు ఇటు ఫార్ములా ఈ కారేజ్ కూడా విచారణలో కేటీఆర్ కూడా హాజరైండు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్లో కూడా విచారణ అవుతుంది. అంటే ఓన్లీ విచారణతోనే కాలయాపన చేస్తారా, అరెస్టులు ఏమైనా ఉంటాయా ఇందులో? మా ప్రభుత్వం కక్ష సాధింపు చేయదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి దీనికి ఒక సిట్ ఉంది, దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. చట్టానికి లోబడి తప్పకుండా అన్నీ జరుగుతాయి. కేటీఆర్ ఎన్ని గగ్గోలు పెట్టినా ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసిందే. ప్రజల నుంచి రాజకీయ శిక్ష అనుభవిస్తారు. ఇప్పటికే వాళ్ళ పార్టీని బొందబెట్టారు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ పార్టీకి మనుగడ లేదు. వాళ్ళు చేసే తప్పులు తెలంగాణలో అన్నీ కూడా ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరితే ఏమన్నా మనిషిగా చూస్తారు కేటీఆర్. కానీ ఒక మృగం వాడు కేటీఆర్ అంటాడు, మనిషి కాదు, ఒక మృగం కన్నా కొంత అది ఉంటుంది. కానీ మృగం కంటే విచ్చలవిడిగా అందరి ఫోన్లు ట్యాప్ చేసింది కాబట్టి ఇలా శిక్షకరుడు ఇలా సిట్ ముందు హాజరైండు. దాని తప్పును ఒప్పుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. బొగ్గు గనుల టెండర్ల విషయంలో ఓకే, మొత్తానికైతే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా మరి కేటీఆర్ విచారణ కూడా ఎదుర్కోవాలి. మరి ఇందులో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మరి ఇందులో మొదటి నుంచి కూడా ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్కి సంబంధించి కూడా మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆధారాలు కూడా బట్టబయలైనవి కాబట్టి మరి ఇందులో తప్పకుండా చట్టం ముందు వీళ్ళ శిక్ష అనుభవించాలని కూడా మరి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బి లైలే అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, CLP నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store